ఇక్కడ వచ్చేసి లూకాసు వార్త 23:40 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే ఆ మరణం మీద ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. మీరందరూ వాక్యం చెప్తున్న మనుషులను మీరు గమనించినారో లేదో కానీ నేను ఇట్లా చెప్పాలబ్బా టీచింగ్ ఎయిడ్స్ ప్రియదర్శన భలే తీసుకొచ్చింది, ఆయన స్వీట్ అండ్ షార్ట్ టైమింగ్లో తీసుకొచ్చింది. ఆయన ఒక మాట అనేది ఖచ్చితంగా నాకు ఈ ప్రైజు రావాల్సిందే వస్తుంది అని. కానీ నిజంగా నాకు బాగా నచ్చింది అని, ఎందుకంటే చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉంది కదండి. జస్ట్ ఒక బొమ్మ వేసుకొచ్చింది, పేపర్లో రాసుకొచ్చింది, కానీ ప్రజెంటేషన్ మాత్రం ఆ ఆలోచన పూర్వకంగా రావడం నాకు బాగా నచ్చింది. అయితే ఈరోజు నేను కూడా ఒకటి చెప్తున్నాను. నేను ఇక్కడ నిలబడినప్పుడు ఏం కనబడుతుందండి? గోడకి నీడ కనబడుతుంది. నాకంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా నా నీడ? ఈక్వల్ ఉందా? ఇప్పుడు నీడ ఇప్పుడు ఇప్పుడు నీడ కనపడిస్తుందా? ఇంకా చిన్నగా. అయితే లైట్ దగ్గరికి నేను వెళ్ళే కొద్దీ నా నీడ ఏమవుతుందండి? నా నీడ పెద్దగా అవుతుంది. సో ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ నువ్వు దైవత్వాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సమీపిస్తావో వాక్యముతో నింపబడుతున్నప్పుడు నీ మహిమ రెట్టింపు అవుతుంది. అది నీ నీడలో తెలిసినట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. నీ క్రియలో నీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఆది అపోస్తలులు నడుస్తూ వెళ్తుంటే అంట వాళ్ళ నీడ మరి అస్వస్థ ఉన్న వాళ్ళ మీద పడాలని ప్రయాసపడినట్ట. అంటే అపోస్తలున్న పేతురు మీద పడిందా? అపోస్తలైన పౌలు మీద పడిందా? అపోస్తలైన 12 మంది శిష్యులలో నీడ పడితే చాలు జరుగుతుందా అంటే కాదండి. వాళ్ళు మనుషులైనచ్చు, కానీ వారు నింపబడిన వాక్యమును బట్టి, వారు నింపబడిన అభిషేకాన్ని బట్టి వారి ద్వారా ఆ క్రియ జరిగింది. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభువుని కూడా చూసుకుంటే ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దైవాత్మ కలిగిన వాడుగా 7వ మాట చెప్తుంది. ఆయన 6వ మాటలో ఎన్ని సంపూర్ణం చేసినాడు, ఎన్ని సమాప్తం చేసినాడు అనేది డయానా సిస్టర్ చెప్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టివేటకు రాలేదు, నెరవేర్చుట వరకు వచ్చినాను అంటున్నాడు. ఇప్పుడు పరుగు పందెంలో నేను ఇక్కడ నుండి అక్కడి వరకు రేస్ పెట్టినానండి. రేస్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఈ రేస్ని ఓవర్కమ్ చేసిన తర్వాత నెక్స్ట్ వ్యక్తి గెలవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ వ్యక్తి గెలవాలంటే ఏం చేయాలా? మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా పరిగెత్తాలి. కానీ ఫస్ట్ ఉన్న వ్యక్తి యొక్క ప్రయాస పరుగు పందెము సమయమైనా తగ్గించాలి, లేదా అతనికంటే ఇంకా ముందరికైనా ఉరికెళ్ళాలి. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే 1 మీటర్ పరిగెత్తిన వాడు విజేతగా ప్రకటించబడితే రెండో వాడు 2 మీటర్ పరిగెత్తినాడంటే ఎవరికి ఇప్పుడు విజేత? ఎవరు? 2 మీటర్లు పరిగెత్తిన వాడు. అలాగే ఇక్కడ ధర్మశాస్త్రము చాలా భారంగా 2 మీటర్లు పరిగెత్తాల్సినంత వేదనగా ఉండేదట. ఎన్ని రోజులు ఏ తప్పు చేసినా మరి అన్ని విషయాలలో ఒక బలియాగంగా మన సామర్థ్యము చొప్పున తీసుకెళ్ళాలి. ఈరోజు మనం ఉపవాసం ఉంటుంటే మనమందరం కలిసి చాలా చక్కగా స్పాన్సర్స్ చేస్తున్నాము. ఉపవాసం ఉన్న వాళ్ళకి మనం అంతా చేస్తున్నాం కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అప్పుడు కాలంలో నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు చర్చికి రావాలంటే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని అక్కడ బలియాగం చెల్లించాలి. అంటే ఒక పశువుని ఇవ్వాలి, లేదా పక్షులను ఇవ్వాలి, లేదా గొర్రెను ఇవ్వాలి. సో ఇలా పొట్టేలు ఇవ్వాలి. మరి అలాంటిది చాలా ఖర్చుతో కూడిన పనిగా ఉంది. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఎంతో భారాన్ని పెడతారని ప్రజలు ఆ కాడిని భరించలేక మునిగేవాళ్ళంట. అయితే యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చి ఆ పరుగు యొక్క 2 కిలోమీటర్లను ఏం చేసినారంటే ఒక్కసారిగా కుదించి పడేసినారు 1/2 మీటర్ వరకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిగెత్తాల్సిన అవసరం లేదు, చిన్నగా నడుచుకుంటూ పోయినా సరే కృప కిందికి వచ్చేస్తాం. హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుకోవడానికి దేవుడు మనకు సమకూర్పు అందించినాడు. హల్లెలూయా. అబ్రహాం వలన శాపం వచ్చింది. అబ్రహాం వలన తండ్రికి కుమారునికి మధ్యలో అగాధము ఏర్పడింది. కానీ ఆదాము వలన తండ్రికి కుమారునికి మధ్యలో అగాధం ఏం ఏర్పడిందంటే పరదేశంలో ఉండకుండా ఖచ్చితంగా నెట్టివేయబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేను వనానికి ఒక దూతను కావలి ఉంచాల్సి వచ్చింది. ఖడ్గదారులను సాక్షి
సాక్ష్యాలుగా పెట్టి లోపలికి వస్తే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికి మరణము ఎవరు చెల్లిస్తారో అప్పుడు ఆ ద్వారాలు తెల్లబడతాయి. అంటే ఆ యొక్క దేవుని చిత్తం నెరవేర్చబడిన వాడే ఆ పరదేశంలో ఉండగలడు. మరి యేసు ప్రభు నేనే నా ప్రజలను రక్షించుకుంటానని జకర్యా గ్రంథంలో తెలియపరిచినట్టుగా, యెషయా ప్రవక్త బయలుపరిచినట్టుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మొట్టమొదట తండ్రితో ఆరంభించిన మాట ముగింపులో కూడా తండ్రితోనే ముగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈయన రావడాన్ని బట్టి సిలువ నిలువుకరగా అడ్డుకరగా ఉంది కదండి. నిలువుకర ఏమైందంటే తండ్రికి నీకు మధ్యలో ఉన్న ఒక అగాధాన్ని సానుకూలపరిచిందంట. హల్లెలూయా. ఇప్పుడు హైవేస్ వేస్తున్నారండి అందరూ, సర్కిల్ రోడ్స్ అవి ఇవి వేయడం వలన ఈజీ అవుతుందా, ప్రయాణం చాలా లేట్ అవుతుందా? చాలా ఈజీ అవుతుంది. అలాగే యేసు ప్రభు రావడం వలన తండ్రితో మళ్ళా ముఖాముఖిగా వెళ్ళగలిగే సానుకూలత మనకి ఈజీ అయిపోయింది. హల్లెలూయా. నిలువుకర రక్షణ చూపిస్తుంది, అడ్డుకర ఏం చూపిస్తుందండి? విమోచన ప్రయాణం చెల్లించబడింది కాబట్టి మళ్ళీ మనము అద్భుతమైన సానుకూలతను పరలోకపు సన్నిధిని అనుభూతి చెందగలుగుతాం. హల్లెలూయా. అంటే ఇక పునరుద్ధారణ శక్తిని బట్టి మళ్ళీ మనము దైవత్వాన్ని కలిగి జీవించగలిగే బలాన్ని పొందుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. మరి మనము దేవుడి తర్వాత దేవుడు అంతటి వాళ్ళుగా ఉండాలనేది దేవుడి చిత్తం. హల్లెలూయా. మరి ఆది అపోస్తలుల ద్వారా కుంటి వాళ్ళు లేచి నడిచిన గుడ్డి వాళ్ళు చూడగలిగినారు, అస్వస్థత ఉన్న వాళ్ళకి స్వస్థతలు కలిగినాయి. మరి నీ ద్వారా కలుగుతున్నాయా? నీ ద్వారా సాధ్యం అవుతుందా? అవుతుందా కాదా? ఎందుకు అవుతుంది? విమోచన ఉంది కాబట్టి. అంటే ఈరోజు నేను ఆయనకు హక్కుదారురాలిని కాబట్టి, ఆయన ఆస్తికి సంబంధించిన హక్కుదారురాలిని కాబట్టి నేను స్వతంత్రించుకుంటే నేను కూడా చేయగలను. ఆమేన్. కాబట్టి ఇక్కడ యేసయ్య తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని తల వంచి ప్రాణము విడిచినాడు అనేది చూస్తున్నా. అంటే ఆయన మాటలోనే ఆయన యొక్క జీవం ఉంది. హల్లెలూయా. అలా తల ఉంచుకొని అప్పగించుకోగలిగేంత సఖ్యత తండ్రితో ఉంది. ఈరోజు నీకు నాకు కూడా మన మాటలోనే తండ్రిని గణపరచగలిగే సఖ్యత ఉండగలిగితే, యేసు ప్రభు ఏ దైవత్వంతో భూమి మీద బ్రతకగలిగినాడో అలాంటి బ్రతుకు మనం బ్రతకటానికే ఇసులో యాగము త్యాగం అని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు చేసినట్టుగా చేయగలము, యేసు ప్రభు జీవించినట్టుగా జీవించగలము. యేసు ప్రభు భూమి మీద మనకు మాదిరి విడిచి వెళ్ళిన ఒక ప్రధాన యాజకుడుగా, అన్నగా, ప్రియుడుగా, రక్షకుడుగా, దేవుడుగా సంపూర్ణతను చూపించిన యాజకుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత సంపూర్ణతను చూపించిన ఆయనని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ ఆయనని నీలోకి సంపూర్తిగా మింగిల్ అయిపోమని అడిగినారా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు రకరకాల భోజనాలు తింటాం, కానీ మన బ్లడ్ కలర్ ఏంటండి? కానీ తినే కలర్ వేరు, బ్లడ్ కలర్ వేరు. ఎందుకని? తినే కలర్ వేరు, బ్లడ్ కలర్ వేరు. ఓకే, డైజెస్ట్ అవ్వడాన్ని బట్టి హిమోగ్లోబిన్ కలవడాన్ని బట్టి, తర్వాత ప్రతిచర్యలు జరగడాన్ని బట్టి బ్లడ్ కలర్లోకి వచ్చేస్తుంది. కానీ మనం తినే ఆహార పదార్థాల కలర్లు ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ కదా, బ్రౌన్ కలర్ ఇలాంటివి ఉంటాయి. అయితే అవన్నిటి చర్యను చూడగలుగుతున్నావా? లోపల నీ కడుపులో ఏం జరుగుతుందో నువ్వు గ్రహించగలుగుతున్నావా? చూడలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. కానీ ఆ రక్తాన్ని చూడగలిగినప్పుడు ఇది ఎలా మారింది అనేది మాత్రం నువ్వు ఆశ్చర్యపడు. అంటే ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు తింటూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఆత్మ యొక్క శక్తి మారడం నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. నువ్వు గ్రహించగలుగుతావు. నీ రక్తము రెడ్ కలర్గా ఎలా మారబడిందో అలాగే వాక్యాన్ని చదువుతున్న నువ్వు పరిశుద్ధపరచబడతావు. తెల్లని హిసోపు వలె, హిసోపుతో శుద్ధీకరించినట్టుగా సంపూర్ణమైన పరిశుద్ధతను పొందుకుంటావు. హల్లెలూయా. పరిశుద్ధతను పొందుకున్న తర్వాత నువ్వు పలికినదే ప్రపంచం వినేటట్టుగా, సృష్టి నీకు లోబడేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎవరి పోలికలో ఉన్నామండి?
ఏసే పోలికలో ఆయన చిత్త ప్రకారం ఆయన కృపను బట్టి ఈ లోకాన్ని ఏలాలని ఆది కాండం 2వ అధ్యాయంలోనే ఉంది కదా. 2వ అధ్యాయం 1వ అధ్యాయం వెరీ గుడ్ 1వ అధ్యాయం 27వ వచనం. ఎందుకంటే ఈ సృష్టిని ఏలడానికి మనకు అధికారం ఇచ్చినాడు, కానీ సృష్టి మనల్ని ఏలుతుందని. అందుకే శిష్యుల పాదాలు కడుక్కోవడానికి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని వాష్ చేస్తున్నాడు. ఎందుకంటే నూతన పరుస్తున్నాడు. ఇంకా బ్రతికిన దినాల్లో చీకటిలో బ్రతికింది చీకటిలో నేనేనని కనపడదు కదండి. వెలుగులో ఉన్నప్పుడే నేనే యొక్క స్టేటస్ ను చూడగలుగుతా. ఎంత దగ్గరికి వెళ్తే అంత పెద్దగా నీ వెలుగును నువ్వు నీ నీడలో చూడగలుగుతున్నావు. హల్లెలూయా. అంటే ఈరోజు ఆత్మ యొక్క అన్య సహవాసము మాట్లాడడంలో, వాక్యం మాట్లాడడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, వాక్యాన్ని బట్టి దేవుడితో సత్సంబంధం కలిగి ఉండడంలోనే పొందుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇక్కడ కీర్తనకారుడు 37:5 ప్రవచన రీతిగా చెప్పిన మాటని తండ్రి అయిన దేవుడికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న ఒక మాటతో ముగిస్తున్నాడు. ఫుల్ వర్డ్స్ అక్కడ చెప్పలేదు, కానీ తండ్రి అయిన దేవుడికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని తల వంచి ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నట్టుగా చూస్తున్నాడు. మరి ఎక్కడ తప్పు చేయకుండా బ్రతికిన క్రీస్తు సంపూర్ణ మానవుడిగా బ్రతికినాడు. దాహం అవుతుంది అని కేవలం చెప్పింది కదా, ఆ దాహాన్ని బట్టి ఆయన సంపూర్ణ మానవుడు అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అవుతుంది. మరి ఇలా అన్ని రకాలుగా ఆది కాండంలో నుండి మరి గొల్గొతా కోట వరకు, అంటే సియోను పర్వతం నుండి గొల్గొతా కోట వరకు ఉన్న ధర్మశాస్త్రాన్ని దేవుడు నేను చేయలేను అని అంటున్న మనిషి జీవితంలో చేసి బ్రతకగలరు అని చూపించినాడు. హల్లెలూయా. చేసి చూపించగలిగిన ఆయనను బట్టి మనం కూడా చేయగలుగుతాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు అక్కడ 2 కిలోమీటర్లు పరిగెత్తిన వ్యక్తిని గత సంవత్సరంలో చూస్తే కొత్త టాస్క్ ఏముంటుందండి? 2.5 మీటర్లు పరిగెత్తే వ్యక్తి కావాలి. హల్లెలూయా. అయితే అలా పరిగెత్తలేమాక, అంత పరిశుద్ధంగా మనం ఉండలేమాక, అది చేత కాదాక అనడానికి వీళ్ళే కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, నాకంటే మరి గొప్ప కార్యము మీరు చేస్తారు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చెప్తామా? అవును కదా, వాగ్దానం ఉంది, నేను కూడా పరిగెత్తగలను, నేను కూడా తండ్రిని చేరగలను, నేను కూడా గొప్ప కార్యాలు చేయగలను, నేను కూడా తండ్రిని సంతోషపెట్టగలను. హల్లెలూయా. ఆ వచనాన్ని పట్టుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారా? ఒక్క అతను గిన్నీస్ రికార్డ్ తీసుకొచ్చినాడంటే అపోస్తలుడైన పౌలు. మరి నువ్వు నేనేం చేయాలనుకుంటున్నామో వద్దనుకుంటున్నాము. అంటే ఇప్పుడు 2.5 మీటర్లు అపోస్తలుడైన పౌలు పరిగెత్తినాడండి. ఇప్పుడు ఇంకెంత మన టాస్క్? 2.5 నుంచి. అంటే కృప కిందకి వచ్చిన వారికి కృపనే రోజు తప్పులు చేయొచ్చు, క్షమాపణ అడగొచ్చు అనే పొజిషన్ కిందికి వచ్చినారండి. చాలా తప్పు. క్షమాపణ 2000 సంవత్సరాల పూర్వం అయిపోయింది, ఇక క్షమాపణ లేదు. 6 దినాలు అయిపోయి 3/4 భాగం అయిపోయింది, ఇక భాగంలోనే మనం ఉన్నాం. ప్రభు ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు, కానీ ఆయన రాబోతున్నాడు. బాలుడుగా వస్తానన్న తర్వాత బాలుడుగా వచ్చినాడు, మరణిస్తానని సెలవిచ్చినట్టు మరణించినాడు, తిరిగి లేస్తానన్న పునరుద్ధార శక్తిని చూపించడానికి తిరిగి లేవగలిగినాడు. మరి ఇప్పుడు రహస్యంగా నేను రాబోతున్నాను. వధువు సంగమా, నువ్వు సిద్ధంగా పరిగెత్తడానికి నిన్ను నువ్వు సమకూర్చుకోగలిగితే మీరు నా స్వరాన్ని వింటారు అని అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని చిత్త ప్రకారము ఆయన సమయంలో ఆయన కార్యాలన్నీ నెరవేర్చిన తర్వాత ఇగో తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని అన్నాడు. మరి నీ జీవితంలో నీ సమయం ఎప్పుడో తెలుసుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడు నీ ఆత్మను దేవునికి అప్పగించాలో తెలుసుకోవాలి. ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం నువ్వు పిలువబడతావో దాన్ని కూడా ఎరిగిన బ్రతకాలి. అదే నీ గోల్. సిలువ యాగం వలన నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే చరిత్రలు తిరిగేసుకొని చరిత్రలో ఉంటున్న విధానాన్ని బట్టి కొట్టి జీవితం ఇలా ఉండాలని చెప్పడం కాదు, జీవించగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఎత్తబడే పునరుత్థాన గుంపులో మనం అందరం ఉంటాం. అందరం కళ్ళు మూసుకుందామా? అయ్యా, ఈ పరుగు పందెంలో నేను కూడా పరిగెత్తాలనుకుంటున్నాను. నీ మాటల యొక్క శక్తి నేను కూడా ధరించాలనుకుంటున్నాను. నీ ఉన్నతమైన కృపను బట్టి నేను కూడా విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. నాన్న, వెన తిరిగి ఉపశమనం కావాలనుకోవడం లేదు.
అవకాశం లేదు అని పాపం చేయాలి అనుకోవడం లేదు. కష్టం కాదు ఇది, నా ప్రభువు కంటే గొప్పగా పరిగెత్తడానికి ఆత్మ అన్యోన్య సహవాసం నాకుంది అని పరిగెత్తిన అపోస్తలుడైన పౌలు వలె నేను పరిగెత్తగలను అంటూ అంటే తీర్మానం తీసుకుంటున్న ప్రతి ఒక్కరి విషయంలో మీరు దైవికమైన కృపను భరిస్తూ నడిపింపు అనుగ్రహించి దీవించి వర్ధిల్లింపచేయుదురుగాక.